ఇటువంటి విషయాలన్నీ దేని వల్ల మనకు అర్థమయ్యాయి? ఇప్పుడు ఈ స్థానంలో మనం పెద్దలందరికీ కూర్చోబెట్టింది ఎవరు? గురువు. గురువు వల్ల వాళ్ళు ఇక్కడ పెద్దవాళ్ళు అయి కూర్చున్నారు. వీళ్ళందరికీ కూడా పెద్దలు కదా అని అందరూ నమస్కారాలు చేస్తున్నారు. దీనికి కారణభూతుడు ఎవరు? నమస్కారం మనం తీసుకోవడానికి మన గురువు గారే కారణము. గౌరవానికి నమస్కారానికి గురువే కారణం. అంతేకాకుండా మనకి పూజ కూడా చేస్తున్నారు. అలాగే అక్కడ కాశీలో ఆ శివాలయం ఏ విధంగా అయితే పూజ జరుగుతుందో, ఆ రామేశ్వరంలో ఏ విధంగా పూజ జరుగుతుందో, ఆ తిరుపతిలో ఎలాగైతే ఆ దేవుడిని పూజ చేస్తున్నారో, అలాగే ఇక్కడ గురు భక్తులు గురువుని కూర్చోబెట్టి గురు పాదాలకు పూజ చేస్తున్నారు. దానికే పరమేశ్వరుడు చెప్తాడు, నాకు పూజ చేయడం కాదురా, గురువు గారికి పూజ చేస్తే అది నాకు అర్పణ అవుతుంది. నాకు డైరెక్ట్ గా నాకు పూజ చేస్తే అది నాకు అర్పణ కాదు, నీకెప్పటికీ ఆ ఫలితం రాదు అంటాడు. పరమేశ్వరుడు చెప్పిన మాట మనం చెయ్యాలి. పరమేశ్వరుడే దేవుడని మనం నిర్ణయించడం కాదు. ముందు పెద్దలు ఏమిటని చెప్పారు? అందరిలో పెద్దవాడు మొట్టమొదటైనటువంటి వాడు ఈశ్వరుడు. మన సాంప్రదాయానికి ఈశ్వరుడే మొదటివాడు. అతను ఏమిటని చెబుతున్నాడు? ఎవరైతే గురువుని ఆశ్రయించి గురుసేవ చేసి గురు పూజ చేసి తరిస్తారో అటువంటి వారికి నా కృప వాళ్ళ మీద ఎల్లప్పుడూ ఉంటది. అలాగని గురువును విడిచిపెట్టి నన్నుగానే ఆశ్రయిస్తే అది ఏమీ ఫలితం ఉండదు వాళ్ళకి అని చెప్పుకుంటూ వచ్చారు. అలాగే గురువేత ప్రమాణం అందులో మనకి ముఖ్యంగా చెప్పుతున్నారు. ధ్యానమూలం గురోర్మూర్తి. దేనిని ధ్యానించారు? గురుమూర్తిని. గురువు గారు ఎక్కడున్నారు? సహస్రాలలో ఉన్నారు. సహస్రాలలో ఉండే వాళ్ళకి ధ్యానించాలా? అలా కాదు. ఇక్కడ గురువు గారు నీకు మంత్రోపదేశం చేసినటువంటి గురువు గారినే ధ్యానం చెయ్యి నాయన. నువ్వు అవును కాకునింతము అన్ని నేర్చుకున్న తర్వాత నువ్వు కాలేజీకి వెళ్తావు చివరికి. కానీ ఒక్కసారి నువ్వు కాలేజీకి వెళ్ళిపోలేవు. నీకేమిటి అర్థం కాదు. ఇక్కడ చేయవలసింది ఏమిటి? ధ్యానమూలం గురోర్మూర్తి. ఆ మూర్తికి నీకు ఎవరైతే ఉపదేశం చేసినారో ద్వాదశి షోడశి పంచదశి ఇచ్చి నీకు కరతీర్చే మంత్రాలు ఎవరైతే చెప్పినారో, నీ జన్మ సార్థకం చేసుకునేటటువంటి మంత్రోపదేశం ఎవరైతే చేశారో అతడే నీకు దేవుడు. కాబట్టి అతనిని ధ్యానించు. అతన్ని ధ్యానించడం. ధ్యానిస్తే ఆయన వచ్చారు. ఆయన రండి కూర్చోండి. పూజామూలం గురో పదము. పూజలు శరీరానికి కాదు, గురువు గారి పాదాలకే. పాదాలకు తప్పి ఇంకొక వస్తువుని ముట్టుకోవడానికి మనకు హక్కు లేదు. గురువు గారి పాదాలకు మాత్రమే పూజ చేయాలి. పూజామూలం గురో పదం. మంత్రమూలం గురోర్వాక్యం. గురువాక్యం అంటే ఒకటే. మూడు మంత్రాలు కావు. గురు అనేటటువంటి మంత్రమే శ్రేష్టమైన మంత్రము. ఆ గురువు గారు చెప్పినటువంటిది కూడా శ్రేష్టమైనటువంటిదే. అలాగంటే గురువు గారిని సంతము మంత్రాలు అనము అంటే కాదు. గురు మంత్రము కూడా ఒకటే, మూడు కాదు. ఎలాగొకటి? కలలో తోచిన శరీరాలు ఎలాగో అలాగే ఈ మూలం లేదు గుర్తెరిగే శరీరం ఈ ఒక్క బట్టబయలులో పుట్టలేదు. ఇది ఒక్కటే మాట. ఈ ఒక్క మాటకే నిలబడినటువంటి వాళ్ళే ధన్యులు. దీనికి నిలబడినటువంటి వాళ్ళే ధన్యులవుతారు. కాబట్టి ఒక్క గురు పాదోదకంలోనే ఎంతటి మహత్యం ఉందో చూడండి. గురు పాదోదకంలో దానికే ఒకరు చెప్పారు. అలా కాకుండా ఇక దొంగతనంగా ఎవరో చూస్తున్నారో సిగ్గు లజ్జ అంతా విడిచిపెట్టి గురువు గారికి పూజ చేయాలా, గురు సేవలు చేయమన్నారు. అనుమానం పడకూడదు. అంటే ఇందులో